పోయిన మూడు యోహాను సువార్తలో నుండి కొన్ని సంగతులు మనం ఆలోచన చేశాం కదా. ఎంతమంది జ్ఞాపకం ఉంది? యోహాను సువార్తలో మనం నేర్చుకున్న సంగతులు 1 నుండి 18 వచనాల వరకు మన సంగతులు చూసాం. అంటే ప్రభు అయిన యేసు యొక్క ఉనికి, ఆయన ఆదికి మునుపటివాడు. ఆదిలో దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి, దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి సృష్టి నిర్మాణం జరిగించిన వారు. ఇంకా ఆయన అబ్సల్యూట్ లైట్ చెప్పాను మాట చెప్పలేదా? ఆయన వెలుగై ఉండెను. ఆయన వెలుగై ఉండెను. తండ్రి అయిన దేవుడు తన వ్యక్తిత్వంలో, తన దైవత్వంలో ఎలాగైతే ఆయన వెలుగై ఉన్నారో, ప్రభు అయిన యేసు కూడా దైవత్వం యొక్క సర్వసంపూర్ణత కలిగిన వారు కనుక ఆయన కూడా వెలుగై ఉన్నారు. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం, మొదటి అధ్యాయమే. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో నుండి మనం చదివితే, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నారు. ఆయన యందు చీకటి ఎంత మాత్రం లేదు. మరి ప్రభు అయిన యేసుని గురించి యోహాను ఏం చెప్తున్నారు? ఆదిలో దేవుని దగ్గర దేవుడై ఉన్నటువంటి ప్రభు అయిన యేసుని గురించి, ఆయన వ్యక్తిత్వమును గురించి, ఆయన దైవతత్వం గురించి యోహాను ఏం చెప్తున్నారు? యోహాను పత్రిక, యోహాను సువార్త 1వ అధ్యాయం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఆయన సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు. ఓకే. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. 9వ వచనం మనం చదివితే, నిజమైన వెలుగు. ఎవరు నిజమైన వెలుగు? తండ్రి అయిన దేవుడు ఎలాగైతే తన దైవత్వంలో వెలుగు అన్నప్పుడు అక్కడికి వద్దాం. ప్రభు అయిన యేసు ఎలాగో తన దైవతత్వంలో వెలుగై, అలాగే ప్రభు అయిన యేసు కూడా దైవత్వంలో వెలుగై ఉన్నారు. అంటే ఇప్పుడు ఒక మాట చెప్పండి. సూర్యుని కాంతి ఎక్కువ, చంద్రుని కాంతి ఎక్కువ? మామూలుగా వెలుగు మాట్లాడుకుంటున్నాం, భౌతికమైన వెలుగు గురించి. సూర్యుని కాంతి ఎక్కువ. మరి ఇంకొక ప్రశ్న, ప్రభు అయిన యేసు యొక్క వెలుగు ఎక్కువ, తండ్రి అయిన దేవుని యొక్క వెలుగు ఎక్కువ? అలా చెప్పలేదు గ్రంథం. ఆయన వెలుగై ఉన్నారు, ఈయన వెలుగై ఉన్నారు అంతే. ఆయన దైవత్వం కలిగి ఉన్నారు, దైవత్వం యొక్క సర్వసంపూర్ణత ఈయనలో ఉంది. వెలుగులో వ్యత్యాసం లేదు. అందువలన అలాంటి పరిస్థితి మనకి సూచించడానికి యోహాను ప్రత్యేకించి ఆయనను నిజమైన వెలుగు అన్నారు. నిజమైన వెలుగు. ఆయన నిజమైన వెలుగై ఉన్నారు.
నిజమైన వెలుగై ఉన్నారని అంటే అర్థం ఏంటి? అసలు వెలుగు యొక్క స్వభావం ఏంటో ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో 8 నుంచి చదువుతాను. మీరు పూర్వమందు చీకటయ్యి ఉండిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. అంటే మనము ప్రభువునందు వెలుగై ఉన్నాం అని అంటే ప్రభువుని బట్టి మనం వెలుగుతున్నాం, అంతేగాని ఇది మన సొంత వెలుగు కాదు. కానీ ప్రభు అయిన యేసు మాత్రం అబ్సల్యూట్ లైట్, సొంతంగానే వెలుగు ఆయన. మనం మాత్రం ఆయన యందు వెలుగే, ఆయన యందు మనం వెలుగు. సరే, వెలుగు అంటే ఏంటి? వెలుగు యొక్క స్వభావం ఏంటి? సైన్స్లో పిల్లల్ని చదువుకుంటున్నటువంటి పిల్లల్ని వెలుగు గురించి చెప్పండి, లైట్ గురించి చెప్పండి అని అన్నామనుకోండి, వాళ్ళు కొన్ని విషయాలు చెప్తారు. లైట్ ఒక సెకండ్కి 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ అంత ప్రయాణం చేస్తుందట. అది ఒక క్యారెక్టర్ వెలుగుకి. 2, దానికి రిఫ్లెక్షన్ నేచర్ ఉంటుంది, రిఫ్రాక్షన్ నేచర్ కూడా ఉంటుంది అంటారు. అంటే ఏంటి? వెలుగు ఏదైనా వస్తువు మీద పడితే ఆ వెలుగు దాని మీద పడి రిఫ్లెక్ట్ అవుతుంది. 2వది ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్, అంటే పారదర్శకమైనటువంటి పదార్థం ఉందనుకోండి, దాంట్లోనికి వెలుగు ప్రవేశించిన తర్వాత రిఫ్రాక్ట్ అయి వెళ్తుంది అని పిల్లలకి చెప్తారు స్కూల్లో. ఇలాగ వెలుతురికి స్వభావాలు ఉన్నట్టే నిజమైన వెలుగు యొక్క స్వభావం ఏంటి? తండ్రి అయిన దేవుడు వెలుగై ఉన్నారు. ఆ వెలుగు యొక్క నేచర్ ఏంటి? మనము కూడా క్రీస్తునందు వెలుగై ఉన్నాము. మనము ఫలించవలసినటువంటి వెలుగు ఫలం ఏంటి? 9వ వచనం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుతుంది. కాబట్టి వెలుగు అనంటే మనం ఈ సంగతి జ్ఞాపకం పెట్టుకోవచ్చు. సమస్తమైన మంచితనము, వ్యక్తిత్వంలో సమస్తమైన మంచితనము, ప్రవర్తనలో సమస్తమైన నీతి, స్వభావంలో సత్యము, అది వెలుగు అంటే. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు వెలుగై ఉన్నారు అంటే అర్థం ఏంటి? ఆయనలో సమస్తమైన మంచితనం ఉంది. ఇంకేముంది? నీతి, ఆయన నీతి స్వరూపుడు. ఇంకా ఆయన సత్యస్వరూపి. యోహాను ఈ 3 సంగతులు చెప్పాడు కదండి, చదువుతాం ఒకసారి. యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనంలో నుండి మనం చదివితే, తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడు ఒక తండ్రి. కాబట్టి ఆయన వెలుగు, తండ్రి అయిన దేవుడు వెలుగు అంటే అర్థం ఏంటి? ఆయన నీతి స్వరూపుడకు తండ్రి, ఆయన నీతి స్వరూపుడకు తండ్రి. అలాగే తండ్రి అయినటువంటి దేవుడు వెలుగు అంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం.
ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. వారు నాథ సత్యస్వరూపి, అంటే దేవుడు వెలుగై ఉన్నారనంటే సత్యస్వరూపి అయి ఉన్నారు. ఆయన వ్యక్తిత్వంలో నీతి అయి ఉన్నారు, ఆయన వ్యక్తిత్వంలో సత్యస్వరూపి అయి ఉన్నారు. ఆయన తన వ్యక్తిత్వంలో సమస్తమైనటువంటి మంచితనాన్ని కనుపరిచేవారై ఉన్నారు. మనం పోయిన తరగతిలో నేర్చుకున్నాం. మోషే ఆయన మహిమను చూడాలనుకున్నారు. మహిమను చూడాలనుకుంటే అప్పుడు తండ్రి అయిన దేవుడు ఏమన్నారనంటే, నన్ను చూసిన నరుడు బ్రతకడు, అయితే నా మంచితనం అంతా కనుపరుస్తాను అన్నారా. నిర్గమకాండం 33వ అధ్యాయం 17వ వచనంలో ఇలా వచ్చండి సార్, ప్లేస్ ఉంది. నిర్గమకాండం 33వ అధ్యాయం 15వ వచనం. మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. నీవు చెప్పిన మాట చొప్పున చేశాను. నీ మీద నాకు కటాక్షం కలిగినది. నీ పేరును బట్టి నిన్ను ఎరుగునని మోషేతో చెప్పగా, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు వెలుగు అని అంటే ఆయనలో సమస్తమైన మంచితనం ఉంది. ఆయన నీతి స్వరూపుడు, ఆయన సత్యస్వరూపి. అది వెలుగంటే. ప్రభు అయిన యేసు కూడా నిజమైన వెలుగు. అంటే తండ్రి అయినటువంటి దేవుడు ఎలాగైతే తన స్వభావంలో వెలుగై ఉన్నారో, ప్రభు అయిన యేసు కూడా తన స్వభావంలో వెలుగై ఉన్నారు. అంటే సమస్తమైన మంచితనము, సమస్తమైన నీతి, సమస్తమైనటువంటి సత్యం ఆయనలో ఉంటాయి. అందువలన ప్రకటన గ్రంథంలో నేను ప్రశ్న అడుగుతాను, సమాధానం మీరు చెప్పాలి. ఏదో ఒక స్థానిక సంఘానికి ప్రభువు తను పరిచయం చేసుకుంటూ పరిశుద్ధుడును సత్యస్వరూపి అయిన వాడు చెప్పు సంగతులేమనగా అన్నారు. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి కదా నాన్న. అందులో ఒక సంఘానికి ప్రభు తను పరిచయం చేసుకుంటూ సత్యస్వరూపి అయిన వాడు చెప్పు సంగతులేమనగా. చదవండి సార్. ఆమేనను వాడును నమ్మకమైన సత్యసాక్షి దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా. కాబట్టి నమ్మకమైన సత్యసాక్షి ఆయన, నమ్మకమైన సత్యసాక్షి. అందువలన ప్రభు అయిన యేసు తాను వెలుగై ఉన్నారు అంటే అర్థం అది. ఆయన నిజమైన వెలుగై ఉన్నారు. నిజమైన వెలుగై ఉన్నటువంటి ప్రభు అయిన యేసు మనుషులను కూడా వెలిగిస్తున్నారు. చదువుతాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు ఆయన ప్రభు అయిన యేసు. ఆయన ప్రతి మనిషిని వెలిగిస్తున్నారు, ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉన్నారు. చాలా లోతైనటువంటి సంగతి ఇది. మనుషులకు
తమ ప్రవర్తనకు ఆధారమైనటువంటి వాడు ప్రభువు. మనుషుల యొక్క నీతికి ఆధారమైనటువంటి వాడు ప్రభువు. వారి సత్ప్రవర్తనకు ఆధారమైనటువంటి వాడు ప్రభువు. వారు కనుపరిచే మంచితనానికి కూడా ఆధారమైనటువంటి వాడు ప్రభువు. కాబట్టి ఆయన వెలుగై ఉండి సమస్త మనుషులను వెలిగించుచుండెను. అయితే చీకటి ఉంది. ఎక్కడుంది? లోకములోనే చీకటి ఉంది. కాబట్టి ప్రభు అయిన యేసు యొక్క వెలుగును చీకటి గ్రహించలేకపోతుంది. అది మొదటి నుంచి వచ్చిన సమస్య. ఏదైనా తోటలో వెలుగుంది, ఆదాము దాన్ని గ్రహించలేకపోయాడు. ఏదైనా తోటలో వెలుగుందనంటే దేవుని యొక్క మంచితనమో, దేవుని యొక్క నీతి, ఆయన సత్యమైన ప్రవర్తన ఆదాము ఎదుట ప్రదర్శింపబడుతుందా లేదా? కానీ ఆదాము గ్రహించాడు, ఆయన అలాగే చూశాడా? చూడలేదు. దేవుడు మాకు కావలసిన వాటిని ఇవ్వకుండా మాకు అత్యంత అవసరమైనటువంటి సంగతిని ఆయన దాచిపెట్టుకున్నాడు. ఏంటి అత్యంత అవసరమైన సంగతి? మా మంచేదో మేము నిర్ణయించుకోవడం, మా చెడేదో మేమే నిర్ణయించుకోవడం. అంటే మాకు మంచి చెడుల జ్ఞానం, మాకు కలిగినటువంటి మంచి చెడుల జ్ఞానంలో అంటే మా జీవితానికి ఏది మంచి ఏది నిర్ణయించుకోవడంతో దేవా నీ ప్రమేయం లేదు, మాకు నీ జోక్యం అవసరం లేదు, దాంట్లో నువ్వు పాలుపుచ్చుకొని అవసరం లే. మాకు అర్థమైపోయిన సంగతి. ఏమర్థమైందనంటే మీ వల్లే ఉండటానికి మమ్మల్ని ఇష్టపడట్లేదు. ఎవరు చెప్పారు? అపవాది చెప్పాడు మాకు. ఇంతకాలం నా స్వరూపమును పోలిక నీలో ఉంచి నీ కొరకు ఏదైనా తోటను ఏర్పాటు చేసి నీ కొరకు సమస్తమైన సృష్టిని జరిగించి నా మంచితనం అంతా, నా నీతి అంతా, నా సత్యమంతా నీకు కనపరిచిన నువ్వు చూడలేకపోతున్నావా ఆదాము? ఎందుకు చూడలేకపోతున్నావు? వెలుగును చూడకుండా ఉండటానికి అపవాది ఏం చేశాడనంటే మనోనేత్రానికి గుడ్డితనం కలిగించాడు. మనం లైట్ వేసుకున్నా కళ్ళు మూసుకుంటే చీకటే. అలాగూ దేవుడు తన వెలుగై ఉండి తన వెలుగుని ఆదాము ఎదుట ప్రదర్శిస్తున్నా ఆదాము కళ్ళు మూసుకున్నాడు. ఏం చేసేది మరి? ఆదాము ఒక్కడైనా? మనుషులందరూ అలాగే దేవుని వెలుగును చూడలేకుండా ఉన్నారు. కాబట్టి ప్రభు అయిన యేసు నిజమైన వెలుగు. ఆయన లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నాడు. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? చూడలేకపోతున్నారు. వెలుగును చూడలేకపోతున్నారు అంటే మనోనేత్రానికి గుడ్డితనం కలిగించుకున్నారు. ఎలా కలిగించుకున్నారు? నీ వెలుగుతో మాకు సంబంధం లేదు అని. చంద్రుడు ఒకవేళ దానికి మాటలు వచ్చి సూర్యుడితో చెబితే రాత్రిపూట వెలుగుతుందా? వెలుగుతుందా? అసలు చంద్రుడు కాంతిని ఎలాగిస్తాడు? పిల్లలు చెప్పండి, ఎలాగా? సూర్యుడి కాంతి చంద్రుడి మీద పడితే అది రిఫ్లెక్ట్ అయ్యి భూమి మీద పడినప్పుడు చంద్రుడు ప్రకాశిస్తాడు. అంతేగాని చంద్రుడు స్వయం ప్రకాశకం కాదు, సూర్యుడు స్వయం ప్రకాశకం. ప్రభు అయిన యేసు నిజమైన వెలుగు. మనల్ని వెలిగించడానికి వస్తున్నాడు. మనమేం చేస్తున్నామనంటే నీ వెలుగు నాకు అవసరం లేదు, నా వెలుగేదో నేను చూసుకుంటాను. నీకేం వెలుగు ఉందిరా అబ్బాయి? నా వెలుగు చీకటే అని లోకం తీర్మానించుకొని కూర్చుంది. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం
12వ వచనంలో ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించినో అలాగునే మనుషులందరూ పాపం చేసినందునంటే వాళ్ళు దేవుని యొక్క వెలుగుని, ప్రభు యొక్క వెలుగుని అంగీకరించట్లేదన్నమాట. ఆయన కనుపరుస్తూ ఉన్నాడు ఆయన మంచితనం, ఆయన నీతి, ఆయన సత్య ప్రవర్తన. మాకు అవసరం లేదు అంటున్నారు. కాబట్టి మనుషులందరూ పాపం చేసినందున అందరికీ సంప్రాప్తమైంది. కాబట్టి ఆయన నిజమైన వెలుగై ఉండి లోకంలో ప్రతి ఒక్కరిని వెలిగించడానికి ఆయన ఉద్దేశిస్తే, చీకటి ఏం చేసిందంటే మనుషుల్లో ఉన్న చీకటి క్రీస్తు ప్రభువులను వెలుగును గ్రహించలేదు. లోకంలో ఉన్న చీకటి క్రీస్తు ప్రభు యొక్క వెలుగును గ్రహించలేదు. దీనికి ఒక చిన్న సంగతి మనం జోడించాలి. మీకా గ్రంథం, మీకా గ్రంథమే 5వ అధ్యాయం 2వ వచనంలో బెత్లెహేము ఎఫ్రాత యోధావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చినా పుట్టునా. అంటే నేను మా ఊరు నుంచి వచ్చాను అంటే ఇక్కడికి రాకముందు ఇంకో చోట ఉన్నట్టే కదా. కాబట్టి ప్రభు అయిన యేసు ఇశ్రాయేలును ఏలటానికి యూదుల్లో నుంచి వస్తారు. అంటే అంతకు మునుపు ఎక్కడున్నారు? ఒక చోట ఉన్నారు. ఒక చోట ఉన్న వాళ్ళు దాగుడు మూతలు ఆడుకుంటూ అక్కడే కూర్చున్నారా? కాదు. ఆయన రాకముందు ఉన్న ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఎలా ప్రత్యక్షమయ్యారు? వెలుగు నిజమైన వెలుగుగా లోకానికి ప్రత్యక్షమయ్యారు. ఎప్పటి నుండి? పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం, ఎంతకాలమైన ఆయన వెలుగుగా ప్రత్యక్షం. కానీ చీకటి ఏం చేస్తుందనంటే ఆయనను గ్రహించలేకపోతుంది. అయితే ఆయన తన స్వజనుల దగ్గరకు రాకముందు కూడా, అంటే ఇంకా రాలేదు ఆయన శరీరాన్ని ధరించుకొని, కానీ ఆయన ఇశ్రాయేలీయుల ప్రజలు, అంటే ఒక హిట్ దొరికింది మనకి గ్రంథంలో. ఇశ్రాయేలీయుల ప్రజలు ఐగుప్తు నుండి కానానుకు నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళకు ప్రత్యక్షమయ్యారు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం చదివేసేయండి మొదటి నుండి. ఒకే పానీయమును పానం చేసిరి. అనగా తన్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఏంటి ఆ బండ అంటే మామూలు ఫిజికల్ బండ అనుకుంటామేమో. ఆయన ఆత్మ సంబంధమైన బండ. ప్రభు అయిన యేసు వారు ఆత్మ సంబంధమైన బండగా వారిని వెంబడించారు. వీళ్ళ ఆయనను వెంబడించలే. సమస్య అది. ఆయన తన మంచితనం, తన వెలుగు వారి మధ్య ప్రకాశింపజేస్తూ ఉన్నారు.
వీళ్ళు ఆయనని గ్రహించలే. కాబట్టి లోకమంతా అలాగే ఉంది. అరణ్య ప్రయాణంలో ఇశ్రాయేలు గతి కూడా అలాగే ఉంది. ఆయనలో నిజమైన వెలుగుండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహించలేదు. అప్పుడు ఏం జరిగిందనంటే 14వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి నిజమైన వెలుగై ఉన్న వాక్యము, జీవమై ఉన్నటువంటి వాక్యము, దేవుని దగ్గర దేవుడై ఉన్నటువంటి వాక్యము ఇప్పుడు ఏం చేశారనంటే శరీరాన్ని ధరించుకొని, ఇంగ్లీష్లో ఇన్కార్నేషన్ అని అంటాం. అంటే ఆయన శరీరాన్ని ధరించుకొని వచ్చారు, ఉన్నాయని వచ్చారు, వాక్యమై ఉన్నాయని వచ్చారు, లోగోస్ వచ్చారు, నిజమైన వెలుగై ఉన్నాయని వచ్చారు. ఎలా వచ్చారు? శరీరాన్ని ధరించుకొని వచ్చారు. శరీరాన్ని ధరించుకొని వస్తే ఈయన అందరిలాంటి వాడు కాడు. మనము తల్లి గర్భంలో పుడితే వచ్చాం. మన ఉనికి తల్లి గర్భంలో ప్రారంభమైంది. ప్రభువైన యేసు ఉనికి అలాంటిది కాదు. ఆయన నిత్యత్వపు ఉనికి, ఆదిలేని నిత్యత్వంలో ఉనికి కలిగిన వాడు ఆయన. అలాంటి ఆయన శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చారు. అంతేనా? ఆయన వాక్యము ధరించుకొని వచ్చిన ఆయన ఎవరు అంటే అర్థం ఏంటి? వాక్యం అంటే లోగోస్ అంటే కొన్ని వారం మనం నేర్చుకున్నాం కదా. లోగోస్ అంటే అర్థం ఏంటంటే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తివంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు అది సంగతి. కాబట్టి తన మాట చేత సమస్తము నిర్వహించేవాడు. దేవుడు తాను చేసినటువంటి సృష్టి అంతటినీ క్రమమైనటువంటి రూపంలో చేసినవారు, సృష్టిని క్రమమైనటువంటి రూపంలో నడిపిస్తున్నవారు ఎవరు? లోగోస్. ఆయన ఇప్పుడు శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చారు. అంతేకాదు, ఆయన నిజమైన వెలుగు. నిజమైన వెలుగు శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చారు. శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వస్తే ఆయన చూడటానికి, ఆయన రూపము, ఆయన ఎత్తు, ఆయన రంగు, ఆయన తల, జుట్టు ఒక సామాన్యమైన యూదుడిలాగా ఉంది. ఆ ఊర్లో యూదులు ఎలాగుంటారో ఈయన అలాగే ఉన్నాడు. యోసేపు మిగిలిన కుమారులు ఎలాగున్నారో ఈయన అలాగే ఉన్నాడు. మరి ఈయన ఆయన అని ఎలా గ్రహించాలి? అమ్మ అన్నం పెట్టింది, తమ్ముళ్ళతో పాటు ఈయన కూడా కూర్చొని తింటున్నాడు. తమ్ముళ్ళు గ్రహించాలి ఈయన ఆయన ఎలాగా? అది ఎలా గ్రహించాలని అంటే లోకమంతా ఒకవైపు, ఈయన ఇంకొక వైపు ఉంటాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1 నుండి, నేను తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెనో? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడినో? లేత మొక్క వలెనో, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెనో
అతడు ఆయన ఎదుట పెరిగాను. కాబట్టి ఎండిన భూమి లోకము, ఎండిన భూమి యూదుల సమాజము, ఆ ఎండిన ఎడారిలో ఒక లేత మొక్క వల్లే ప్రభు వేస్తున్నారు. అంటే ఎడారిలో మొక్క ప్రత్యేకంగా కనబడదు. అలాగూ నైతికంగా ఎండిపోయినటువంటి బ్రతుకులు మనుషులందరివి, చీకటి బ్రతుకులు. అలాంటి చోట లేత మొక్క వలె ఆయన మొలిచాడు. కాబట్టి ఈయన ప్రత్యేకంగా ఉంటారు. ప్రత్యేకంగా ఉంటారని అంటే ప్రవర్తనలో ప్రత్యేకంగా ఉంటారు, స్వభావంలో ప్రత్యేకంగా ఉంటారు. అది అలాంటిది క్రీస్తు ప్రభు యొక్క జీవితం. ఆయన శరీరధారి అయి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇశ్రాయేలుకి ఒక టాస్క్ ఉంది. యూదులకున్న టాస్క్ ఏంటంటే ఈయనే మనం ఎదురు చూస్తున్న మెస్సియా. ఆయన యోసేపు ఇంట్లో మరీ గర్భంలో ఒక యూదుడిగా జన్మించారు. ఈయనే మనం ఎదురు చూస్తున్నటువంటి మెస్సియా అని వాళ్ళే గ్రహించాలి వద్దండి. కాబట్టి పరమదేవుడు వాళ్ళకి గ్రహించడానికి ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు మొదటి నుండి చేసుకుంటూ వచ్చారు. అందరిలాగే మీ మధ్య మనిషిలాగా వచ్చేస్తారు. ఆయన వచ్చిన ఆయన దేవుని కుమారుడని గ్రహించాల్సిన డ్యూటీ ఎవరిది? యూదుడిది. ఇప్పుడు మనది కూడా. కాబట్టి యోహాను ప్రత్యేకించి యోహాను సువార్త ఎందుకు రాస్తాడనంటే, ఎందుకు రాశాడు? థీమ్ ఏంటి? యేసు దేవుని కుమారుడని నమ్మినట్లును జీవం పొందటానికి ఇది రాస్తూ ఉన్నాడు. కాబట్టి యోహాను లోగోస్ దగ్గర నుంచి ప్రారంభించి ఆయన శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వస్తున్నాడన్న సంగతిని మనం దేన్ని నమ్మటానికి రాస్తున్నాడు? మనం దేవుని కుమారుడని నమ్మటానికి రాస్తూ ఉన్నాడు. ఆ రోజు ఆయనను వెంబడించిన వాళ్ళు కూడా దేవుని కుమారుడని నమ్మాలి. అది సంగతి. ఆయన మా వాళ్ళ మధ్యలో తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతున్నటువంటి ఆయనను లోగోస్ అని నమ్మాలి. నమ్మటానికి అందరిలాగే ఉన్నాడు. మరి ప్రత్యేకత ఏంటి? ఎలా గుర్తించాలని అంటే పరమదేవుడు మీ మధ్యకి ఆయన వస్తారు. వచ్చినప్పుడు ఆయనను గుర్తించాల్సిన బాధ్యత మీదే. ఆయనకు కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి, అవి చెప్తాను అన్నాడు. మొదట ఆనవాళ్ళు, ఆయన అబ్రహాం సంతతిగా వస్తాడు. మొదట ఆనవాళ్ళు. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలోనూ, అలాగే 22వ అధ్యాయం 18వ వచనంలోనూ, గలతీ 3:16లోనూ ఆయన అబ్రహాం సంతానంగా వస్తారు అని ఒక గుర్తు ఇచ్చారు. రెండవ గుర్తు, ఆయన యూదా గోత్రంలో వస్తారు. ఆదికాండము 49వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు. తెలుసు కదండి, మీకు తెలుసు అని నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. ఇంకా ఆయన యూదా గోత్రంలో వస్తారు. యూదా గోత్రంలో చాలా వంశాలు ఉన్నాయి. అందులో ఏ వంశంలో వస్తారు? యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో నుండి
చదవండి సార్ ఒకసారి. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరులో నుండి అంకురము ఎదిగి ఫలించును. కాబట్టి యెషయి అని అంటే దావీదు యొక్క తండ్రి, ఆ వంశంలో నుంచి వస్తారు. యెషయికి మరి 7 కుమారులు, 8 కుమారులు. మరి అందులో ఎవరి నుంచి వస్తారు? ఆనవాళ్ళు చెప్పేశారు పరమ తండ్రి. 2వ సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12 నుంచి 14 వరకు చదివితే, నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచదను. అతడు నా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచదను. కాబట్టి ఎవరి నుంచి వస్తారనంటే దావీదు కుటుంబంలో నుంచి వస్తారండి. యెషయా వంశంలో దావీదు కుటుంబంలో నుంచి వస్తారు. అలాగూ పరమ తండ్రి వాళ్ళ మధ్యలో శరీరాన్ని ధరించుకొని తిరుగుతున్నటువంటి ఆయనను గురించిన గుర్తులు చాలా ఇచ్చేశారు. ఆయన వంశావళిని గురించినటువంటి గుర్తులు 2, ఆయన పుట్టే ప్రదేశాలు, నివసించే ప్రాంతాలకు గురించినటువంటి గుర్తులు. పుట్టే ప్రదేశాలు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, మీకా 5:2 బెత్లెహేంలో పుడతారు. ఎక్కడ పెరుగుతారు? నజరేతులో పెరుగుతారు. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనంలో నుండి చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషము వృద్ధిపరుచుచున్నావు. 2వ వచనం చదివారండి? చీకటి మొదటి నుంచి చదవండి సార్. ఆయన వేదన పొందిన దేశం మీద మబ్బు నిలువలేదు. పూర్వకాలమున ఆయన జబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ దేశమున మహిమ గలదానిగా చేయుచున్నాడు. ఎలాగూ 2వ వచనంలో చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు. కాబట్టి మొట్టమొదటిగా క్రీస్తు ప్రభు తన వెలుగును తన దినచర్యలో, తన వ్యక్తిత్వంలో లోకం గ్రహించేటట్టుగా ఆది నుండి ప్రదర్శిస్తూనే ఉన్నారు. ప్రత్యేకించి దేహం ధరించిన తర్వాత ఆయన ప్రదర్శించే ఒక చోటు ఉంది. ఏదది? గలిలయ. బెత్లెహేంలో పుడతారు, గలిలయలో ఆయన జీవిస్తారు. అంతేకాదు ఆయన పరిచర్య కూడా ప్రారంభించేది అక్కడి నుండే. కాబట్టి గుర్తులు వచ్చాయా? క్రీస్తు ప్రభు ఎక్కడ పుడతారో, ఆయన ఎక్కడ పెరుగుతారో గుర్తులు గ్రంథంలో ఇచ్చేశారు. సరే, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది? దానికన్నా ముందు ఆయన పుట్టుక ఎలాంటిది? ఆయన పుట్టుక రాసుకుంటున్నారు కదా, ఇందాక ఏం చెప్పిన ప్రదేశాన్ని గురించి చెప్పాను కదా. 2, ఆయన పుట్టుకను గురించిన గుర్తులు. ఇప్పుడు ఆయన పుట్టుకను గురించిన గుర్తులు. నెంబర్ 1,
ఆయన కన్యక గర్భాన్ని జన్మిస్తారు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు, ఇవన్నీ మనం గతంలో చూసినవే, అయినా చెప్తున్నాను. ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానియేలును పేరు పెట్టును. కీడును విసర్జించుటకు. చాలే. కాబట్టి ఆయన పుట్టుక కన్యక గర్భంలో పుడతారు. ఎందుకు పుడతారు, ఎలా పుడతారు? ఎందుకు పుడతారనంటే తన ప్రజలను ఏలి వారిని తమ పాపముల నుండి విడిపించడానికి పుడతాడు ఆయన. లూకా సువార్త 1వ అధ్యాయం 32 నుండి 35 వచనాల వరకు. జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి, మరలా మీరు ఇంటికి వెళ్ళి చదవాలి. ఇది ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును అన్నది మీరు అండర్లైన్ చేసుకోండి. ఆయన ఎందుకు పుడతాడంటే ఏలటానికి పుడతారు. తర్వాత తాను ఏలిన తన ఏలుబడి కిందకు వచ్చినటువంటి జనాంగం యొక్క పాపము నుండి వారిని విమోచించడానికి ఆయన పుట్టారు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం, ఆమె కుమారుని కనును తన ప్రజలను ఏలుబడి చేసే ఆయన ఉన్నాడు, ఆయనకు ప్రజలు ఉంటారు. ఆ కనెక్షన్ మీకు జ్ఞాపకం రావాలండి. ఆయన ఏలుబడి చేస్తారు, ఏలుబడి కింద ప్రజలు ఉంటారు. ఆయన ఏలుబడి కింద ఉన్నటువంటి ప్రజలకు ఏం జరుగుతుంది? వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కాబట్టి ఆయన ఎందుకు పుడతారు అనే సంగతి మనకు తెలిసిపోయింది. అయితే ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ మనం వెనక్కి వెళ్ళాలి. అసలు దేవుడు తన నిబంధన ప్రజలను ఆయనే ఏలాలనుకున్నాడు. అవునండి, ఆయనే ఏలాలనుకున్నాడు. కాబట్టి ఆ రోజు మోషేని ఇశ్రాయేలు దగ్గరికి పంపించి, నేను వాళ్ళకి యజమానిగాను రాజుగాను దేవుడుగాను ఉండాలనుకుంటున్నాను, అది వాళ్ళకి ఇష్టమో కాదు కనుక్కుంటారా అన్నాడు. అప్పుడు ప్రజలు ఏం చేశారు? మాకు ఇష్టమే అన్నారు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో నిబంధన చేశారు, నేను మీ దేవుడును, అంతేకాదు మీరు నా ప్రజలు అనగానే అర్థం ఏంటి? మీ ఏలికని నేను మీకు ఏది అవసరమో ఏది అవసరం కాదో నా చట్టం చేసిస్తాను. అది ధర్మశాస్త్రం. దానిని అనుసరించి మీరు నా ఎదుట ప్రవర్తించాలి, అంటే నా చట్టం అనుసరించి ప్రవర్తించాలి. నేను మీ ఏలికని అన్నారు. అలాగేనండి, మీరు మా ఏలిక, మా దేవుడు, మేము మీ ప్రజలము అన్నారు. ఎంతో కాలం అవ్వలేదు, దేవుడు వారి ఏలిక కానట్టు ప్రవర్తించడం ప్రారంభించారు. కొనసాగిస్తూనే ఉన్నారు. ఎంతవరకు కొనసాగించారనంటే అసలు మాకు ఆయన ఏలికే వద్దు అని మోకమ్మడిగా చెప్పే అంతవరకు వాళ్ళు దిగజారిపోయారు. కాబట్టి 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం
3వ వచనంలో వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. సమూయేలు యొక్క కుమారులు వాళ్ళు. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షులై లంచములు పుచ్చుకొని న్యాయములు త్రిప్పివేయగా ఇజ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున. ఏంటండి అది? సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించు అని అన్నారు. నేనున్నాను కదా దేవుడు అన్నారు. కాదు, మాకు సకల జనుల మర్యాద చొప్పున రాజు కావాలి అని అన్నారు. అప్పుడు పరమ తండ్రి ఇంకొకసారి వాళ్ళకి చెప్పు, ఒకవేళ భౌతికంగా రాజుని వాళ్ళకి ఇస్తే, సకల జనుల మర్యాద చొప్పున రాజుని ఇస్తే ఆ రాజు వాళ్ళ ఎదుట ఎలా ప్రవర్తిస్తాడో చెప్పు అన్నాడు. ఎలా ప్రవర్తిస్తాడు? మీలో ఉన్నటువంటి యవనస్తులను తీసుకొని తన తోటలో పనిచేయడానికి పెట్టుకుంటాడు. కొంతమందిని తమ రథముల ఎదుట పరిగెత్తడానికి పెట్టుకుంటాడు. యవనస్తురాలను తన పరిచారకురాలుగా చెలికత్తులుగా పెట్టుకుంటాడు. అంటే ఇటు పనులు చేసేవాళ్ళుగా పెట్టుకుంటాడు. అదే కదా సకల జనుల మర్యాద. అది వద్దని కదా నేను మిమ్మల్ని కోరింది. అలాంటి పరిస్థితి దేవుని ఎరగని జనులు ఐగుప్తులు చేస్తారు. ఐగుప్తులు అదే సిస్టమ్ కదండి, అదే సిస్టమ్. ఫరో ఉంటాడు. ఫరో కొరకు ఆయన కింద పని చేయడానికి మనుషులు ఉంటారు. ఆయన పొలంలో పనిచేసి మనుషులు ఉంటారు. ఆయన గుర్రాలను మేపే మనుషులు ఉంటారు. ఆయన పశువులు మేపే మనుషులు ఉంటారు. ఆయన ఇంట్లో పాచి పని చేయడానికి కూడా మనుషులు ఉంటారు. ఎక్కడ వాళ్ళ ఇంట్లో పెడతాడా? వాళ్ళ పిల్లల్ని పెడతాడు. ఎవరిని పెడతాడు? ఎవరినైతే తాను ఏలుబడి చేస్తాడో వాళ్ళల్లో నుండి తెచ్చుకొని పెట్టుకుంటాడు. దేవుని యొక్క సిస్టంలో అది లేదు. మానవుణ్ణి దేవుడు అలా నిర్మించలేదు. ఇంకొక సంగతి ఏంటంటే, ఎప్పుడైతే ఇలాంటి ఏర్పాటు వచ్చిందో మనుషుల్లో క్లాసిజం వస్తుంది. రాజు కుటుంబం అర్థమవుతుంది. ఆయన దగ్గర పనిచేసే, తోటలో పనిచేసే ఆయన కుటుంబం, రాజుగారి గుర్రములు మేపే కుటుంబాలు. అందరూ మనుషులు సమానం కాదు. కనబడుతుందా మీకు పిక్చరు? అలాంటిది ఐగుప్తు యొక్క సొసైటీ. ఐగుప్తు యొక్క సొసైటీ మాత్రమే అలాంటిదా? ఆనాడు ప్రపంచమంతా అలాగే ఉంది. కాబట్టి పరమదేవుడు ఏం చేశాడనంటే, వాళ్ళ ఆలోచనలకు, వాళ్ళ ఆచారాలకు తీర్పు తీర్చేశాడు. దానిని మోషే ఎలా వివరించాడనంటే, ఐగుప్తి సకల దేవతలకు దేవుడు తీర్పు తీర్చేశాడు అని అన్నాడు. అందరూ సమానమే. గొప్ప, చిన్నవాడు, మంటరానివాడు, ఇంకొకటి అని లేదు. చివరికి మీ ఊర్లో బతకటానికి పొరుగురు నుంచి ఒకడు వస్తే, పొరుగు దేశస్తుడు వస్తే అతన్ని కూడా మీలో ఒకటిగా ఎంచండి అన్నాడు. చూసాం కదా పోయినవారు. ఇలాంటి ఒక సిస్టమ్ దేవుడు ఏర్పాటు చేశారు. అంతేగాని ఒకడు యజమాని అయి ఉండాలి, మిగిలిన వాళ్ళందరూ ఆయనకి పని చేయాలి కాదు. కానీ వీళ్ళేం కోరుకున్నారు? మాకు అదే బాగుంటుంది. ఎలాంటి పరిస్థితి నుండి దేవుడు ఇశ్రాయేలుని విడిపించాడో వీళ్ళు అదే పరిస్థితిని కోరుకుంటున్నారు. సమస్తం ఎరిగిన దేవుడు, మీకు
వద్దు బాబు అది అలాంటి పరిస్థితి అంటే మాకు కావాలి అన్నారు. అయితే ఒక కండిషన్ పెడతాను, ఆల్రెడీ పెట్టాను, మీరు అడగకముందు ఇలాంటివి అడుగుతారని నాకు తెలిసి పెట్టాను. రాజుని ఎంచుకునేది నేను, మీరు కాదు. ఎవరు ఎంచుకోవాలి? దేవుడు ఎంచుకోవాలి. ఆ రాజు ఎలాంటి ప్రవర్తన ప్రవర్తించాలో అది కూడా నేనే నిర్ణయిస్తాను, రాజుగారు నిర్ణయించుకోకూడదు. చెప్పారు కదా ద్వితీయోపదేశకాండం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 14 నుంచి 22 వరకు చదువుతామండి. 17వ అధ్యాయం సార్, 14 నుంచి 22 వరకు ఇది చదవాలి మనం. నీ దేవుడని యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దానిని స్వాధీనపరుచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనుల వలె నా మీద రాజును నియమించుకొందును అనుకుని ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచువానిని ఆవశ్యకముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. కాబట్టి నేనే నియమిస్తాను, మీరు రాజుగా నియమించుకోవడం కాదు అన్నది. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే అండి. 2 నీ సహోదరులలోనే ఒకనిని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. అతడు నీకు సహోదరుడై ఉండాలి. నెంబర్ 2 పాయింట్. నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకొనకూడదు. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు. అంటే భౌతిక సంబంధమైనటువంటి హెచ్చులు ఉండవు అన్నమాట. 3వ పాయింట్ అది. భౌతిక సంబంధమైనటువంటి మిగిలిన రాజులు చూసి వాత పెట్టుకోకూడదు. ఒక్క నిమిషం అండి. అంటే అప్పుడు రాజుల కల్చర్ ఏంటి? గుర్రాలు ఎంత ఎక్కువ ఉంటే, ఇనుప రథాలు ఎంత ఎక్కువ ఉంటే అంత బలమైన సామ్రాజ్యం. ఇరాన్ అంటది మా దగ్గర ఇన్ని మిసైల్స్ ఉన్నాయి అంటే మా బలం ఇది. ఇరాక్ అంటది మా దగ్గర, ఇస్రాయల్ అంటది మా దగ్గర ఇన్ని మిసైల్స్ అంటే మా బలం ఇది. అలాగే వాళ్ళను బలాన్ని చూపించుకోవటానికి పూర్వము గుర్రపు రౌతులు, రథాలు, గుర్రములను చూపించేవారు, సైన్యాన్ని చూపించేవారు. అంటే మేము మా స్వశక్తి మీద ఆధారపడే మనుషులం. అలాంటి భావం ఉండొద్దు. రాజుకి ఎలాంటిది ఉండొద్దు. అది రాసుకోండి. 3వ పాయింట్. దేవుని మీద ఆధారపడ్డాం. తర్వాత తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకొనుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను. తన హృదయమును తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. అసలు లోక సంబంధంగా రాజులు ఎందుకు అనేక స్త్రీలను వివాహం చేసుకుంటారనంటే అది ఆనాటి సంప్రదాయంలో వాళ్ళకు దక్కే గౌరవం దాంట్లో ఉంటుందని వాళ్ళ భావం. నేను బలవంతుడిని అని కనుపరుచుకోవటానికి రాజులు చేసే ప్రయత్నం అనేక స్త్రీలను వివాహం చేసుకోవడం. అది ఏన్షియంట్ నియర్ ఈస్ట్ కల్చర్. అలాంటి హెచ్చులకు పోవద్దు అన్నాడు. కాబట్టి ఈ లోకం యొక్క మర్యాదను అనుసరించొద్దు. ఎవరు? రాజు. అది 4వ పాయింట్. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింపజేసుకొనకూడదు. అతడు ధనాపేక్ష లేనివాడై ఉండాలి. 5వ పాయింట్.
మరియు ఆ, అతడు ఉమ్. రాజసింహాసనమందు ఆసీనుడైన తరువాత ధర్మశాస్త్రంలో సున్నైనను పొల్లైనను పోకుండా దాన్ని అనుసరించేవాడై ఉండాలి. లేవీలైన యాజకుల స్వాధీనంలోనున్న గ్రంథమును చూచి ఉమ్, ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసికొనవలెను. ఉమ్, అది అతని యొద్ద ఉండవలెను. ఉమ్, తన రాజ్యమందు ఉమ్, తానును ఉమ్, తన కుమారులను ఉమ్, ఇజ్రాయేలు మధ్యను ఉమ్, దీర్ఘాయుష్మంతులగుటకై ఉమ్, తాను ఉమ్, తన సహోదరుల మీద గర్వించి ఉమ్, ఈ ధర్మశాస్త్రమును విడిచిపెట్టి ఉమ్, కుడికి గాని ఎడమకు గాని తొలగక ఉండునట్లు ఉమ్, తన దేవుడైన యెహోవాకు భయపడి ఉమ్, ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ ఉమ్, ఈ కట్టడలను అనుసరించి నేర్చుకొనుటకు ఉమ్, అతడు ఉమ్. తాను బ్రతుకు దినములన్నింటను ఉమ్. ఆ గ్రంథమును అంటే చదువుచుండవలెను. అర్థం ఏంటి? ధర్మశాస్త్రం సంపూర్ణంగా నెరవేర్చాలి, దాంట్లో నుంచి సున్నా కానీ పొల్లు కానీ తప్పిపోకూడదు ఆయన జీవితంలో. ఆ కండిషన్స్ ఉన్నాయి రాజు అవటానికి. మొదటి కండిషన్ ఏంటండి? దేవుడు ఎంచుకుంటారు. రాజును నియమిస్తాడు. రెండోది ఏంటి? సహోదరుడే అయి ఉండాలి. మూడవది ఇంక సంగతులు మాట్లాడేసుకున్నాం. స్వశక్తి మీద. కాబట్టి ఇలాంటి గుర్తులు ఇచ్చేశాడు. ఇలాంటి గుర్తులు పరమదేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చేసి శరీరధారిగా క్రీస్తు ప్రభువుని వారి మధ్యలోకి పంపించాడు. ఇంకా వాళ్ళకి ఇచ్చినటువంటి గుర్తులు ఏంటనంటే యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి నుండి మరలా చదువుతాం. దావీదు సంతానంలో వారి పైన ఏలటానికి వచ్చే రాజు యొక్క గుర్తులు ఇవి. యెషయి ముద్దు నుండి ఏంటంటే ఇందాక చదివాం కదా, అది ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 14 నుండి 22. ఇంకా కొన్ని గుర్తులు ఇస్తున్నారు. యెషయి ముద్దు నుండి యెషయా ముద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరులలో నుండి అంకురము ఎదిగి ఫలించెను. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. కాబట్టి గుర్తు ఏంటనంటే కొలత లేకుండా ఆత్మ అనుగ్రహింపబడటం గుర్తు. కొలత లేకుండా ఆత్మ అనుగ్రహింపబడ్డం. ఇది దేనికి సాదృశ్యం ఏంటంటే క్రీస్తు ప్రభు యొక్క దైవత్వానికి, ఆయన పనులకు పరలోకము ఆమోదానికి సూచన. కొలత లేకుండా ఆత్మ అనుగ్రహింపబడ్డం అంటే. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 15-14 నుంచి చదువుతాం సార్. 5వ అధ్యాయం, క్షమించాలి. కొలత లేకుండా ఆత్మ అనుగ్రహింపబడును. 5వ అధ్యాయం వచ్చిన ఒకసారి చూస్తానండి. దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించును. 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక. 3వ అధ్యాయమేనండి. 3వ అధ్యాయం 33వ వచనం. నన్ను క్షమించాలి, పొరపాటు చెప్పాను. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాట ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. కాబట్టి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించబడ్డం, ఇది ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు, సంఘాల గురించి చదువుతున్నప్పుడు మీకు వివరించేశాను. కాబట్టి కొన్ని గుర్తులు పెట్టేశారు.
కొన్ని గుర్తులు పెట్టేశారు. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు తాను ఇచ్చినటువంటి గుర్తులన్నీ, ఆ పోలికలన్నీ ఎవరిలో ఉన్నాయో ఇశ్రాయేలు కనుగోవాలా. ఎవరిలో ఉన్నాయి? ఎవరిలో ఉన్నాయి? శరీరాన్ని ధరించుకొని వచ్చిన క్రీస్తు ప్రభువులో ఉన్నాయి. ఆయన గుర్రం మీద వెళ్ళడు, ఆయన గుర్రాలు అవసరం లేదు. ధర్మశాస్త్ర ప్రకారం రాజులకి గుర్రాలకి సంబంధం లేదు. రాజరికం ఎక్కడ కనబడుతుంది అని అంటే ధర్మశాస్త్రంలో సున్నైనా పొల్లైనా పోకుండా పాటించడంలో రాజరికం ఉంటుంది. దాన్ని సంపూర్ణంగా నెరవేర్చడంలో రాజరికం ఉంటుంది. వచ్చేసాడు. ఆయన జీవితంలో ధర్మశాస్త్రంలో ఒక పొల్లి పోవట్లేదు, ఒక సున్న పోవట్లేదు. జనాలు గ్రహించాలి. అరే ఈయన ఇలాంటి వాడు కాబట్టి ఈయన మెస్సయ్య అయి ఉండటానికి అవకాశం ఉందా? అవకాశం ఉంటే ఈయన పుట్టిన ఊరేంటి, ఈయన పెరిగిన ప్రాంతం ఏంటి, ఈయన వంశావళి ఏంటి ఆరా తీసుకోవాలా. ఒక నిర్ధారణకు వస్తారు. నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆయనను అంగీకరించడానికి సంపూర్ణంగా ఆయనను పరీక్షించాలి. కాబట్టి అపోస్తలులు ఏం చేశారనంటే పరమ తండ్రి లేఖనాల ఆధారంగా ఇచ్చినటువంటి పిక్చర్ని, క్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని పక్కన పెట్టి చూశారు. పక్కన పెట్టి చూస్తే పరమదేవుడు ముందుగా ఇచ్చినటువంటి సూచనలు, పోలికలు అన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఈయనలో ఉన్నాయి. అదే చెప్పారు. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఇలాగ యోహాను సువార్త చదవకపోతే కష్టం. మరి రకరకాలైన అభిప్రాయాలు వచ్చేస్తాయి. కొంచెం నిదానంగా మీరు నాతో పాటు నడవాలి. రైట్. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో నుండి 1వ అధ్యాయం 35వ వచనం, క్షమించండి. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరు నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. నడుచుచున్న యేసు, గుర్రం మీద వెళ్ళే యేసు కదా ఆయన. ఈయనకు అవసరం లేదు. ఆయన రాజరికము ధర్మశాస్త్రం అనుసరించి ఆయన ప్రవర్తించే జీవితంలో ఉంటుంది. అదే కదా కోరాడు. గుర్రాలు సంపాదించుకోడు, ఈయన రథాలు సంపాదించుకోడు, ఆస్తిపాస్తులు సంపాదించుకోడు, వెండి బంగారాలు ఉండవు. నడుచుచున్న యేసు ఆయన వైపు చూసి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. దేవుని గొర్రెపిల్లని ఎందుకు చెప్పాడు యోహాను? మనం ఏమి నమ్మటానికి దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు? ఆయన లోక పాపములు మోసుకొని దేవుని గొర్రెపిల్ల అని యోహాను తన రచనలో బాప్తిస్మిచ్చి యోహాను మాట రికార్డు చేయడం మనం ఏమి నమ్మటానికి? యేసు దేవుని కుమారుడని క్రీస్తుని నమ్మటానికి. ఆ కనెక్షన్ పోగొట్టుకోవద్దు. ఓకే, రైట్. కాబట్టి యోహాను చెప్పాడండి ఆ రోజు, ఇదిగో లోక పాపం మోసుకుని దేవుని గొర్రెపిల్ల అనగానే ఆయన దగ్గర ఉన్నటువంటి ఇద్దరు శిష్యులు యేసుప్రభు వెంటపడ్డారు. యేసుప్రభు వెంటపడి కొంచెం దూరం వెళ్ళారు. అప్పుడు ప్రభు అని యేసు వాళ్ళ వైపు చూసి మీరు ఏం వెతుకుతున్నారు అన్నప్పుడు, రబ్బీ నువ్వు ఎక్కడ కాపురం ఉంటావు అంటే వచ్చి చూడండి అని తీసుకుని వెళ్ళారు. అది పగలు 4 గంటల సమయం. ఆ తర్వాత ఆ రోజంతా గడిపారు ప్రభుతో. వాళ్ళు రోజంతా ప్రభుతో పాటు ఉన్నారని అంటే ఆ రోజంతా ప్రభు యొక్క దినచర్యను భూతద్దంలో పెట్టి పరీక్షిస్తున్నారు.
ధర్మశాస్త్రంలో ఒక సున్నైనా పుల్లైనా ఈయన జీవితం, మా జీవితంలో అలాగే పోయింది, మా అన్నయ్య జీవితంలో పోయింది, మా నాన్నోళ్ళ జీవితంలో పోయింది, మా రక్త సంబంధుల జీవితంలో పోయింది. ఈయన జీవితంలో ఏంటి? ధర్మశాస్త్రంలో ఒక సున్నైనా పుల్లైనా పోవట్లేదేంటి? ఆయన మాటల్లో పోవట్లేదు, ఆయన ప్రవర్తనలో పోవట్లేదు, ఆయన దినచర్యలో పోవట్లేదు. పైగా ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల గ్రంథాల్లోనూ ఇచ్చిన ఆనవాళ్ళన్నీ కరెక్ట్గా కనబడిపోతున్నాయి, అన్నీ కనబడిపోతున్నాయి. ఆయన వ్యక్తిత్వం దగ్గర నుంచి, పుట్టినూరు దగ్గర నుంచి, ఆయన వంశావళి దగ్గర నుంచి అంత క్లియర్గా ఉంది. కాబట్టి వాళ్ళిద్దరూ ముందు డిసైడ్ చేసుకున్నారు, సంతోషపడ్డారు. దేవుడు మన పైన ఎవరినైతే రాజుగా నియమించాలనుకుంటున్నారో ఆయనను మేము కనుగొన్నాం. మనల్ని ఏలటానికి దేవుడు ఎవరిని ఉద్దేశించారో ఆయనను మేము కనుగొన్నాం అన్నారు. వెంటనే ఆంద్రేయ, ఆ ఇద్దరిలో ఒకడు ఆంద్రేయ వాళ్ళ సహోదరుడైన పేతురు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. చదివేశాను ఆయన. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునద్దకు తోడుకుని వచ్చెను. కాబట్టి యేసు దగ్గరికి ఆంద్రేయ ఆయన సహోదరుడైనటువంటి పేతురుని తోడుకొని వచ్చారు. పేతురు వస్తుండగానే ప్రభు మాట్లాడేస్తున్నాడు. సీమోను బర్యోనా, అంటే యోనా కుమారుడైన సీమోను, నువ్వు పేతురు అనబడతావు అన్నాడంతే. పేరు తెలిసిపోయింది, వాళ్ళ నాన్న పేరు తెలిసిపోయింది, చెప్పేశాడు. చెప్పేసేసరికి ఆయన కూడా ప్రభువుని వెంబడించడం ప్రారంభించాడు. ఆయన వెళ్ళి పిలుపుకి చెప్పాడు. పిలుపు ఇప్పుడు నతనయేలుకి చెప్తున్నాడు, వచ్చేద్దాం. వీళ్ళందరికీ ఆయనే అని ఎలా తెలుస్తుంది? ఒక రాజుని పరమదేవుడు ఎలా డిజైన్ చేశాడో అలాగున్నారు. దేవుడు ఇశ్రాయేలు పైన ఎవరినైతే రాజుగా నియమించాలని అనుకున్నారో, నియమించే ఆయనకి ఎలాంటి వ్యక్తిత్వం ఉండాలో అలాంటి వ్యక్తిత్వం ఉండాలి. ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో కూడా ఇంకొక 2 మాటలు చదువుతాం. కంగారు ఏముంది, బ్రేక్ తీసుకొని చదువుతామా? గంట అయిపోయింది. నాకు జ్ఞాపకం చేయాలి ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో. అక్కడి నుంచి మొదలు పెడదాం. బ్రేక్ తీసుకోండి.